నమస్తే అండి. మనం మేజర్ గా ప్యాడీ వరకు తీసుకుంటే ప్లాంటేషన్ జరిగిన 30 days వరకు కూడా న్యూట్రియం డెఫిషియన్సీ అన్ని కూడా విపరీతంగా కనబడుతున్నాయి. ప్లాంటేషన్ అయిన తర్వాత మనం ఈ సాయిల్ కిట్ రికమెండ్ చేస్తాం. మనం ఈ సాయిల్ కిట్ లో వచ్చరికి బంపర్, బోరాను, మల్టీగ్రీన్, మెగ్నీషియం, సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, క్యాప్టన్ వచ్చరికి ఫార్ములా 7 ప్లస్ జింక్ పర్సెంటేజ్ కూడా సరిపోవడం లేదని మనం అదనంగా జింక్ కూడా దీంట్లో యాడ్ చేసాం. ప్లస్ ఐరన్ అని. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు గుర్తించట్లేదని ఫార్మర్స్ కూడా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేక డీలర్ దగ్గర పోయి పెద్ద కంపెనీలు ఫంగిసైడ్ కి వెళ్ళిపోతున్నారు తప్ప ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీ మాత్రం చేయట్లేదు. దాని గురించి మేము ఈ సాయిల్ కిట్ ప్యాడీ కింద ప్లాన్ చేసాం సార్. ఇది వేయటం వల్ల రైతుకి ఇది ఎక్కువ కాస్ట్ అయితే కాదని వాళ్ళు విపరీతంగా ఫర్టిలైజర్ వాడుతున్నారు. ఫర్టిలైజర్ అప్లికేషన్ ఒక బస్తా తగ్గించి మనం దాని ప్లేస్ లో ఇది వాడమంటున్నాం. బయట సాయిల్ లో పిహెచ్ లెవెల్స్ పెరిగిపోయినాయి. భాస్వరం విపరీతంగా వేసి దాని పిహెచ్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. న్యూట్రియన్స్ అన్ని సహజంగా మన భూమిలో ఉండేవి. కానీ ఇప్పుడు మళ్ళీ కొనుక్కుని వేసుకునే పరిస్థితి రైతులు తీసుకొచ్చారు. మనం ఈ సాయిల్ కిట్ వేయడం వల్ల ఫార్మర్ కి అయితే చాలా లాభం. స్ప్రేయింగ్స్ కలిసి వస్తున్నాయి. 2 స్ప్రేయింగ్స్ కలిసి వస్తే ఫార్మర్ కి మినిమం తక్కువ 1500 ఒక్కొక్క స్ప్రేయింగ్ కాస్ట్ అవుతుంది. 3000 మనం కవర్ చేయొచ్చండి ఫార్మర్. ఈ రకంగా మనం ఫార్మర్ ఖర్చు తగ్గిస్తున్నాం సార్ ఈ సాయిల్ కిట్ వాడటం వల్ల.